శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 11వ రోజు 11వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో విశ్వామిత్రుడు కోతి ముఖం నుండి ముక్తిని ఏ విధంగా పొందాడో తెలియజేశారు మనకి. దేవతలు శ్రీ మహావిష్ణువును ఈ విధంగా స్తోత్రం చేయసాగిరి. ఓ వేదవేద్య, నీవు సర్వజీవులకు గురువు, వేదముల చేత తెలియబడువాడవు, వేదములే స్థానముగా గలవాడవు. ఇట్టి నిన్ను బ్రహ్మవేత్తలు తెలుసుకొనుచున్నారు, అజ్ఞానులు తెలియజాలకున్నారు. సూర్యాది నవగ్రహములను లోకములచే బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు వారి చేత స్తోత్రములను అందుచుండు నీ పాద సరోజ యుగము మాకిప్పుడు కనిపించినది. దేవతల యొక్క సంతోష సముద్రమునకు పూర్ణచంద్రుడవును, స్వర్గలోక మోక్షములనిచ్చే వాడవును, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలను సృష్టించువాడవును, వైకుంఠధాముడవును, సమస్త ప్రాణుల యొక్క నివాస సృష్టి లయములందుండు వాడవును, సర్వదా ప్రకాశమానుడవై సచ్చిదానంద రూపుడవై సత్యవాక్య పరాయణుడవై మెలంగు నీకు నమస్కారము. సర్వలోకములను సృష్టించినప్పుడు బ్రహ్మదేవుడు వగుదువు. ఆ సృష్టి చేయబడిన జగత్తును నాశనము చేయనప్పుడు ఈశ్వరుడవు అగుచున్నావు. ప్రళయక జలప్రళయముచే సర్వలోకములను నాశము చెందినప్పుడు నీ ఒక్కడవే మిగిలియుందువు. అప్పుడు వేద వినుతుడవై వటపత్ర సాయివై నిలిచి ఉండి పూర్వపు రీతిని తిరిగి భూత సృష్టి గావింతువు. కనుక సమస్తమైన ప్రపంచమునకు సృష్టికర్తవు నీవే సుమా. ఈ ప్రపంచము పూర్వకాలమున బ్రహ్మదేవుని చేత సృష్టింపబడిన పిమ్మట సంహారము చెందుచుండెను. ఈ జగమందు ప్రజల సుఖదుఖములను పాలించు పరమాత్మవైన నీకుగాక వేరే సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ, విష్ణు, రుద్రులకు గాని ఈ జగత్తునకు గల మిక్కిలి పవిత్రమైన నీ పద సరోజ యుగమును తెలియుటకు కష్టసాధ్యము. కర్మ, ప్రకృతి, గుణభేదములచే సమస్తమైన ప్రాణికోటిని సృజించును. అఖిల నిషేధములను విడిచి నీ ఇష్టవిధిని స్వీకరించు నిరుపమానమైన ప్రజ్ఞగల నిన్ను సామాన్య మానవులు ఎరుగజాలరు. ఈ జగమంతయు నీవే. నీ యొక్క రోమకూపముల నుండి అనేక బ్రహ్మాండములు అతి సూక్ష్మమైన పరమాణువుల వలె ప్రకాశించుచున్నవి. త్రిగుణయుతమైన రజోగుణ పరిబద్ధమై ఉన్న మూఢులు ఆ పరమాత్మ స్వరూపమును ఎరుంగజాలక అజ్ఞానమున బడుచున్నారు. ఓ శ్రీహరి, నీవు మొదట మాయను పరికల్పించి పిమ్మట సత్తు, చిత్తు, గుణగణములను సృష్టించి ఆ పిమ్మట దేహములను సృజించి నీవే జీవాత్మయు పరమాత్మయు కూడా అగుతూ ఆత్మలయందు ప్రవేశించి జగన్నాటక సూత్రధారివై నాట్య కళా కౌశలముతో ఆ ఉత్సాహముతో ప్రకటించుచుందువు. బ్రహ్మదేవుడు నీ యొక్క నాభికమలమందు పుట్టి సముద్రమందు తన పుట్టుక స్థలమును తెలియక పద్మనాళమందు ప్రవేశించి, దేవా, నాకాధారమేమి, నేనెవ్వడను, నేనెట్లు వచ్చి తిని అని చింతనొందెను. అంతటా ఆకాశమందు తప అను శబ్దం వినబడెను. అందువలన తపస్సు శ్రేష్టమని గ్రహించెను. బ్రహ్మ ఆ నాభికమలమందే శ్రీహరిని గూర్చి 1000 ఏండ్లు తపము చేసి తనకాధారభూతుడు శ్రీహరి అని తెలుసుకుని ఆ విష్ణుదేవుని స్తుతించి మీ ప్రభావ ప్రసాదమును గ్రహించి ఈ హస్తిమసికాంతరభూతమైన విశ్వంను సృజించెను. ఓ దేవా, నీవు 1000 కండ్లు కలవాడవు, 1000 ముఖములు కలవాడవు, 1000 పాదములు కలవాడవు, 1000 చేతులు కలవాడవు, అన్ని గుణముల చేతను సహస్ర సంఖ్యాకుడవు, 1000 రూపముల చేత భూమ్యాది సమస్త లోకములందును వ్యాపించి ఉండి 10 అంగుళములు అధికముగా ఉందువు. నీ పొట్టయందు ఒక భాగమందే 14 లోకములను సమస్త ప్రాణికోటితో కూడి ఉండి పుట్టుచూ చచ్చుచూ ఉండును. అందువలన తెలిసిన వారు కూడా నిన్ను తెలియజాలరు. నీ బలశౌర్యములు, స్వేచ్ఛాధనములు పరమ పవిత్రులైన బ్రహ్మదేవుడు, గరుత్మంతుడు, అక్రూరుడు మొదలగు భక్తులు నీ వలన వైకుంఠ ప్రాప్తికి అనువగు మార్గములను తెలుసుకొని నిన్నే సేవించి మాయకతీతులై సత్యయుతులై
పరమపురుషుడవును, పరాత్పరుడవును, స్వయం ప్రకాశకుడవును, పరబ్రహ్మ స్వరూపుడవును అగు నిన్ను పొందగలుగుచున్నారు. ధ్రువుడు, నారదుడు, అర్జునుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు, సౌనక, విభీషణ, వశిష్ఠ, పరాశర, గజేంద్ర, వ్యాసాంబరీష, సుఖ, భీష్మ, రుక్మాంగద, ఆంజనేయ, బలి, పుండరీకాదులు నీ పాద భక్తి చేతనే దుఃఖము లేక తేజస్సుతో కూడి శాశ్వతమైన నీ స్థానమును పొందిరి. కనుక సుఖములనిచ్చు నీ పాదములకు నమస్కారము చేసెదను. ఓ శ్రీహరి, నీవే విష్ణుడవు, సూర్యుడవు, ఇంద్రుడవు, బ్రహ్మవు, రుద్రుడవు, చంద్రుడవు, యముడవు, అగ్నిదేవుడవు, యజ్ఞాది దేవతవు, పక్షులు, పర్వతములు, వృక్షములు, దిక్కులు, సముద్రములు, ఇవి అవి అననేలా సమస్తమైన జీవరాశులతో కూడిన చరాత్మకమైన ప్రపంచమంతయు నీ స్వరూపమే కాని వేరు కాదు. ఓ దేవా, మీ పాద సరోజములందు కట్టుబడిన మనస్సు గల మునీశ్వరుల చేత చేయబడిన దుస్సాధ్యమగు తపో బలిమిచే వసుడవై ముని హృదయములందు నివసించుచు బహిరంతర్గత వ్యాప్తి కలిగిన పరమ పురుషుడవైన మహానుభావ, నీకు సదా నమస్కరింతును. ఓ శ్రీహరి, పూర్వకాలం నుండి కూడా మునులు, యోగులు, బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు మొదలగు వారు అందరూ సంసార సాగరమును దాటుటకై మిక్కిలి సుఖప్రదమగు నీ యొక్క భక్తి అను పడవను ఆశ్రయించి ఈ జలనిధిని దాటి నీ పాద కమలములను చేరుచుందురు. పూర్వము అజామీలుడు అను అనతడు మిక్కిలి దురాచారములు కలవాడి ప్రతినిత్యము అనేక పాపములను చేయుచు అంత్యకాలమున తన పుత్రిని ఎందుగల ప్రేమ చేత వణుకుతో కూడిన వాక్యములతో నారాయణ అను నీ పేరును స్మరించిన శాశ్వతమైన మోక్షమును పొందెను. భగవంతుడా, నీ మహిమ నెరుంగా ఎవ్వరికి సాధ్యమగును? స్వతంత్రముగా పుట్టినట్టియు, సర్వగుణాధారమైనట్టియు, సుగుణములు కలిగినట్టియు, విధిజ్ఞురాలును, వేదజ్ఞురాలును, శాస్త్రార్థ విచారణ యందు అసమాన ప్రజ్ఞావతియు అగు పార్వతీదేవి నీ యొక్క నామస్మరణ చేత 2 అక్షరములగు రామనామము చేత మహిమావంతమగు సుగతిని పొందెను. అనంతస్వరూప, పూర్వకాలమున ఆదిశేషువు అనేక విధముల తన 1000 ముఖములతో నిన్ను స్తోత్రము చేసి నీకు శయ్యగా ఉండెను. అదే విధముగా శేషువునకు శత్రువైన గరుత్మంతుడు 100 యుగములు తపస్సు చేసి నిన్ను ప్రార్థించి నీకు వాహనముగా ఉండెను. దేవదేవ, పవిత్రమైన చరిత్రల చేత నిండిన అనేకమైన విచారములను పోగొట్టునట్టి నీ పాదద్వయమునకు నమస్కరిస్తున్నాను. మేము దేవతలము, యుద్ధమందు రాక్షసుల చేత ఓడింపబడి విచారించుచున్నాము. మమ్ములను రక్షింపుము. ఇప్పుడు ఇంద్రలోకమందు ఇంద్రుడు లేడు. అతడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. స్వర్గలోకమున రాక్షసులకును మాకును యుద్ధము జరిగిన మేము ఓడిపోయి రక్షణ శూన్యులమై నిన్నాశ్రయింపవచ్చితిమి. కనుక ఇంద్రుని గాని ఇతరులెవ్వరైనా సమర్థులుండిన వారిని గాని స్వర్గ పరిపాలనమునకు పంపించి నీ శరణాగతులకు మమ్ములను రక్షింపుము అని దేవతలు శ్రీహరిని ప్రార్థించిరి. ఈ విధముగా దేవస్తోత్రములను విని విష్ణుమూర్తి ప్రసన్నుడై వారి కార్యమును గ్రహించి, దేవతలారా, ఇంద్రుడు గాడిద ముఖము గలిగి విప్రశాపమున పద్మావతి పర్వత గుహయందు పడి ఉన్నాడు. ఆ శాపకారణము చెప్పెదను వినుడు. మిత్రవిందుని భార్యతో ఇంద్రుడు రాత్రివేళ రమ్మించి ఉండగా మిత్రవిందుడది చూసి గాడిద ముఖము కలిగి స్వర్గమునకు పోజాలక ఉందువని శపించెను. అందుచే ఇంద్రుడు గాడిద ముఖముతో స్వర్గమునకు పోవును అసమర్థుడై లజ్జా దుఃఖముల చేత బాధపడుచుండెను. ఆ పద్మావతి పర్వతము పడమటగా గోకర్ణ క్షేత్రమునకు ఉత్తర దిశయందు 26 ఆమడల దూరమందు ఉన్నది. ఆ పర్వతమున గల దక్షిణపు గుహయందు గాడిద ముఖముతో గడ్డీగాదము తినుచు తీవ్రమైన ఎండలో మీ ఇంద్రుడు ఉన్నాడు. కనుక మీరా ఇంద్రుని వద్దకు జనుడు. ఆ ఇంద్రుని దోషమునకు నివారణోపాయము తెలిపెదను. దానివలన ఇంద్రుడు శక్తి కలవాడై గాడిద ముఖమును వదిలి స్వర్గమునకు వచ్చి మిమ్ములను పరిపాలించును అని విష్ణుమూర్తి దేవతలకు చెప్పెను. అంటూ ఇంకా ఏం చెప్తున్నాడు? దేవతలారా, మాఘమాసమున మకర రాశి యందు సూర్యుడు అర్ధోదితుడగుచుండగా మీరు ఆ ఇంద్రుని పట్టి తీసుకుని పోయి తుంగభద్రా నదీ తోయములందు మాఘస్నానమును చేయించిన ఎడల ఆ ఇంద్రుడు శక్తివంతుడై
ముఖము గాడిద రూపము వదిలి యథారీతిగా ఉండును అని పలికిన శ్రీహరి వాక్యములకు దేవతలు ఆశ్చర్యవంతులై విష్ణుదేవుని గూర్చి ఇట్లు పలికిరి. భగవంతుడా, గాడిద ముఖము గల ఇంద్రుడు స్వర్గమున పూర్వపురీతిని పోయి ఎట్లుండగలడు అని దేవతలు అడిగిన విష్ణుమూర్తి వారితో ఇట్లనెను. దేవతలారా, ఈ మాసమున స్నానము చేసిన ఫలితముగా ఇంద్రుడి గాడిద ముఖము మాయమగుటలో వింతలేదు. ఇంతకంటే విచిత్రమైన కథను చెప్పెదను వినుడు అంటూ ఈ విధంగా చెప్పసాగిను. విష్ణుమూర్తి చెప్తున్నాడు దేవతలకు. పూర్వమందు విశ్వామిత్రుడు అను మహర్షి భూలోకమునకు ప్రదర్శనం చేయుచు క్రమముగా గంగా తీరమునకు వచ్చి అచ్చట లబ్ధమైనటువంటి ఒకానొక గంధర్వకాంతతో రమించెను. ఆ దోషము వలన వానరముఖము కలవాడై మాఘస్నానము చేసిన ఫలితంచే వెనుకటి రూపమునే పొందగలిగెను. ఆ సమాచారమును చెప్పెదను వినుడు. ఆకాశ మార్గమున గంధర్వులు తిరుగుచు గంగా తటాకమునకు వచ్చి భార్యాపుత్రులతో గంగానదీ జలమునందు మాఘస్నానము చేసి మాఘమాసాధిపతినగు నన్ను భక్తితో పూజించి ఆ మాస మహిమను విని పరస్పరము చెప్పుకొనుచు సంతోషంతో భార్యాపుత్రులంగూడి ఆకాశ మార్గమున పోయిరి. వారిలో ఒక కాంత స్నానమునందు ఇష్టము లేక భర్త యొక్క బలవంతాన వారితో వచ్చిన దగుటచే చలికి భయపడి మాఘస్నానము చేయక నిలిచిపోయాను. ఆ దోషం వలన ఆమె వారితో ఆకాశ మార్గమునకు పోవ శక్తి లేక ఉండిపోయాను. ఆమె విషయము వారు ఆలోచించక గంధర్వులు తమ దారిన తాము పోయిరి. గంధర్వులు వెళ్ళిన వెంటనే మాఘస్నానము లేని మానినీమణి ఆకాశగమన శక్తి అంతరించగా గంగా తీరమందు గల అరణ్యమందు సంచరించుచు విచారించుచూ ఉండెను. ఇంతలో విశ్వామిత్రుడు భూప్రదర్శనము చేయుచుండగా తీరమునకు స్నానార్థము అరుదించెను. ఆ జనశూన్యమైన మహారణ్యమందు నవలావణ్యవతి అగు ఒక గంధర్వ కన్య ఒంటరిగా కామజనకయ్యై కనిపించెను. తోడనే గాధిసూనుడు మన్మథ పరవశుడే ఆ గంధర్వకాంతతో ఇట్లనెను. కాంత, నీవు ఎవతవు? ఈ జనశూన్యంబగు కారడవి అందు ఏల ఉన్నావు? నిన్ను రక్షించువారెవరు? అయ్యో, నిన్ను నేను కాపాడెదను, భయమందకము అని పలికి గాధినందనుడు మోహపరవశుడై నిలువలేక బుద్ధిహీనుడై వెంటనే తన చేతులతో ఆ గంధర్వకన్యను బలవంతముగా బిగియగట్టుకుని తనివి తీరా సంభోగించెను. విప్రాహ పశ్చిమ దుగ్ధయ అను ఆర్యోక్తిని అనుసరించి విశ్వామిత్రుడు గంధర్వ భార్యతో సంభోగించిన పిదప తాను చేసినది దోషమని పశ్చాత్తాపమును పొంది గంగా స్నానము చేయుటకు వచ్చెను. అంతలో గంధర్వులు వారి లోకమునకు ఏగగా గంధర్వుడు తన భార్యను కానక తిరిగి వచ్చి ఇటు అటు తాము స్నానమాడిన ప్రదేశమున చూడగా అతని ఎదుట విశ్వామిత్ర మహర్షియు తన భార్యయు కనిపించిరి. వెంటనే వారి దురాచారమును గ్రహించి విశ్వామిత్రుడు ఆచరించిన దోషమునకు వానిని వానరముఖము అగుతావు అని శపించెను. తన భార్యను పాషాణముగా పడి ఉండమని శపించెను. అట్లు గంధర్వుడు విశ్వామిత్రునికి తన భార్యకు కూడా శాపములనిచ్చి తన లోకమునకు పోయిను. గంధర్వ శాపము వలన విశ్వామిత్రుడు వానరముఖుడైను. గంధర్వకాంతయు గంగా తీరమున కఠిన పాషాణమయ్యను. ఇట్లు వారు మందబుద్ధులై శాపరూపములతో 12 సంవత్సరములుండిరి. పిమ్మట ఒకనాడు నారద మహర్షి త్రిలోక సంచారి కనుక 3 లోకములు తిరుగుతూ ఈ గంగా తీరమునకు వచ్చెను. అక్కడ వానరూపముతో మందబుద్ధి అయి ఉన్న విశ్వామిత్రుని చూచి నారదుడు అమితాశ్చర్యమును పొంది దివ్య దృష్టితే జరిగినదంతయు తెలుసుకొని మనస్సులో ఇట్లని యోచించెను. అయ్యో, ఈ విశ్వామిత్ర ముని వల్లభుడు తన కామోద్రేకము చేత తపోభ్రష్టుడై మునిగణ స్తూయమానుడైనను గౌరవహీనుడైను. పరస్త్రీ సంగమము బహుదోషావహము కదా. నారద మహర్షి ఈ రీతిగా తలచి విశ్వామిత్రుని పాప పరిహారమునకై వెంటనే మాఘమాసమున సూర్యోదయ కాలమున సంయుక్తయుక్తముగా స్నానము చేయించెను. ఆ స్నాన ఫలము వలన సంకల్పయుక్తముగా స్నానము చేయించెను. ఆ స్నాన ఫలము వలన మాఘమాసాది దేవతనగు నేను మిక్కిలి సంతసించి విశ్వామిత్రునకు వానరముఖమును పోగొట్టి మిక్కిలి సుందరవనమును వదనమును కల్పించితిని. అంతటా ఆ మునులిరువురును చేరి తపస్సు చేయుటకై పోతూ కమండలోదకముతో పూర్వం ఈ విశ్వామిత్రునితో రమించి భర్త చేత శపించబడి ఉన్న
పాషాణముపై ప్రోక్షించిన గంధర్వుని భార్య పాషాణ రూపమును వదిలి మిక్కిలి అందమైన వదనార విందమును పొంది ఉండెను. నారదుడు ఆ స్త్రీని చూసి మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. గంధర్వకాంతయు ఆ నదీ జలమందు స్నానము చేసి తన లోకమునకు చేరును. నారదుడును విశ్వామిత్రుడును తమ తమ ప్రదేశములకు అరిగిరి. అంటే ప్రతి అధ్యాయంలోనూ కూడా మనకి ఎంత చక్కగా బోధిస్తున్నారో, మాఘస్నాన ఫలితాన్నే చెప్తున్నారు. ఏమీ కష్టపడకుండా కేవలము ప్రాతకాలంలో స్నానం ఆచరిస్తే చాలు ఎంత ఉన్నతిని పొందుతారు, చేసిన దోషాలు కూడా పోతాయి అని చెప్పి మనకి తెలియచేస్తున్నారు. అంత గొప్పది మాఘమాసంలో స్నానం చేయటం అనేది. కనుక ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ, ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘ పురాణమునందు 11వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి.